ట్యానింగ్ అనేది ఏమవుతుందనంటే చర్మంలో మనకి పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. ఈ పైన పొర, కింద పొరలో మనకి మధ్యలో నల్ల కణాలు అనేటివి ఉంటాయి. ఈ నల్ల కణాలు అనేటివి మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేస్తుందనమాట. ఈ మెలనిన్ ప్రొడక్షన్ అనేది అక్కడ చర్మంలో అక్కడ ఆ భాగంలోకి తీసేసుకుంటూ ఉంటుంది అనమాట. ప్రతి కణం ఆ మెలనిన్లో ఉన్నది కొద్దిగంత మెలనోజోమ్ని దాన్ని ఆ విధంగా అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది. ఈ మెలనోజోమ్ని అది అబ్జర్వ్ చేసేసుకుంటున్నప్పుడు ఏమవుతుందనంటే చర్మంలో అక్కడ ఆ విధంగా ఏదైతే అవుతుందో అక్కడ నలుపు అనేది విపరీతంగా మనకి పేరుకుపోతూ ఉంటుంది. సన్లైట్ తగులుతున్నంతసేపు ఈ మెలనోసైట్ అనేది ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటుంది. ఈ మెలనిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే చర్మంలో అక్కడ నలుపు అనేది మెల్లమెల్లగా పేరుకుపోతూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఇమీడియట్ పిగ్మెంట్ డార్కనింగ్ అంటాం అనమాట. ఒక 2 రోజుల్లో వచ్చేస్తే కనుక. అదే మనకి 2 నెలలు దాటి కూడా నలుపు ఇంకా పేరుకుపోతుంది అంటే అది పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్గా మనం చెప్తాం అనమాట. అయితే ఈ పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ అనేది ఏంటంటే మనకు ఆ విధంగా మనకి నలుపు ఉండిపోయి లాంగ్ టర్మ్ ట్యానింగ్ లాగా ఉండిపోతూ ఉంటుంది అనమాట. మరి మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అంటే ఏంటి? మీకు చర్మం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ విధంగా ఈ భాగంలో కూడా మందం పెరుగుతుందన్నమాట. దాని మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారనమాట.